Hi, good morning everyone, good morning students. So నా పేరు గణేష్, వెల్కమ్ బ్యాక్ టు బాలమెక్ ట్యూటోరియల్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ప్యాటర్న్ ఎలిమెంట్స్. సో ముందుగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, సో ప్లీజ్ స్టూడెంట్స్, వీడియో చూసిన వాళ్ళంతా కూడా లైక్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకే, ఇన్ ద సేమ్ వే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియోస్ చూసినట్లయితే ఇక నుంచి ప్రతి వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ రైట్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ప్యాటర్న్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ప్యాటర్న్ ఎలిమెంట్స్ అనేది ఏంటంటే, ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది తయారు చేసే ముందు కంపల్సరిగా ఒక మాస్టర్ వర్క్ పీస్ అనేది తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. క్లియర్? సో ఈ మాస్టర్ వర్క్ పీస్ అనేది తయారు చేసేటప్పుడు మనకి రిక్వైర్డ్ ప్రొడక్ట్ అనేది ఎంత డైమెన్షనల్ తో కావాలి అని అనుకుంటున్నామో అంతే డైమెన్షనల్ తో ఒక ప్యాటర్న్ అనేది తయారు చేసినట్లయితే ఓకే. సో ఇప్పుడు మనం తయారు చేసిన ప్యాటర్న్ నుంచి ఒక క్యావిటీ అనేది వస్తుంది. కాబట్టి ఆ క్యావిటీలో మనం మాల్టెన్ మెటల్ అనేది పోసేటప్పుడు అది శ్రింకేజ్ అనేది మాల్టెన్ మెటల్ అనేది ఆల్మోస్ట్ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. సో ఈ లిక్విడ్ స్టేట్ లో ఉన్న మాల్టెన్ మెటల్ అనేది శ్రింకేజ్ అవ్వటం వలన ఆ యొక్క ప్రొడక్ట్ సైజ్ అనేది తగ్గిపోవటం అనేది జరుగుతుంది. ఓకే. సో అండ్ సమ్ కేసెస్ ఇక్కడ ఏంటంటే, ఒక క్యావిటీ అనేది తీసుకొని వాటిలో మనం పోరింగ్ మెటల్ అనేది పోసేటప్పుడు ఈ క్యావిటీ యొక్క ఎడ్జెస్ మొత్తం అంతా శాండ్ కాబట్టి ఎడ్జెస్ లోకి ఈ మాల్టెన్ మెటల్ అనేది శ్రింకేజ్ అనేది జరిగేటప్పుడు సో ఎక్స్టెండ్ అవ్వటం అనేది జరుగుతుంది. వాట్ ఎవర్ మనకి కావాల్సిన ఒక రిక్వైర్డ్ ప్రొడక్ట్ అనేది తయారవటం అనేది జరగదు. ఓకే. ఈ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ మీన్స్ ఎక్స్ట్రా. ఓకే. ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అనేది ఏదైతే ఉంటుందో సో దాన్నే ఎలిమెంట్స్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇక్కడ ప్యాటర్న్ ఎలిమెంట్స్ అనేది ఏంటి, మనం తీసుకునే ప్యాటర్న్ అనేది కంపల్సరీ రిక్వైర్డ్ ప్రోడక్ట్ కన్నా మోర్ డైమెన్షనల్ తో ప్యాటర్న్ అనేది మనం తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనకి కావాల్సిన రిక్వైర్డ్ డైమెన్షనల్ కి సో మోర్ దెన్ డైమెన్షన్ అనేది ప్యాటర్న్ తీసుకునేటప్పుడు శ్రింకేజ్ అనేది అప్లై చేసేటప్పుడు, శ్రింకేజ్ అంటే కూలింగ్ ప్రాసెస్ అనేది జరిగేటప్పుడు ఓకే. సో ఈ కాంట్రాక్షన్ అనేది జరిగినప్పటికీ లేదంటే ఎక్స్టెన్షన్ అనేది జరిగినప్పటికీ కూడా సో ఎగ్జాక్ట్లీ డైమెన్షన్స్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అనేది ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఎలిమెంట్స్ గా తీసుకోవటం అనేది జరుగుతుంది. రైట్, క్లియర్? సో a pattern is replica అంటే ఇట్ ఈస్ ద మోడల్. ప్యాటర్న్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ద మోడల్. అంటే మనం ఏ ప్రొడక్ట్ అయితే తయారు చేసుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ యొక్క మోడల్ నే మనం సో ఇక్కడ ప్యాటర్న్ గా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద రిప్లికా ఆఫ్ కాస్టింగ్ యొక్క రిప్లికా, బట్ ఇట్ హ్యాస్ స్లైట్లీ లార్జ్ డైమెన్షన్స్. అంటే ఎక్కువగా డైమెన్షన్స్ అనేది ఉండాలి. So this change in pattern in castings due to various reasons is known as pattern elemences in castings. Okay? So this change in pattern, ఇక్కడ change in pattern అనేది ఏంటి? సో ఇక్కడ మనం తీసుకునేది it has slightly large dimensions. మనకి కావాల్సిన రిక్వైర్డ్ డైమెన్షన్స్ కంటే స్లైట్లీ అంటే వెరీ ఎక్కువగా అంటే వెరీ 1 mm కానీ 2 mm కానీ సో ఇలా ఎక్కువ స్లైట్లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డైమెన్షన్స్ అనేవి తీసుకుంటే ఆ ఎక్స్ట్రా లార్జ్ అనేది ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ప్యాటర్న్ ఎలిమెంట్స్ గా పిలవటం అనేది జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, when the cast solidify అంటే మనం పోరింగ్ చేసిన తర్వాత ఆ మెటల్ అనేది సాలిడిఫికేషన్ అనేది జరుగుతుండేటప్పుడు ఎప్పుడైతే జరుగుతుందో ఎప్పుడైతే సో ఇట్ శ్రింక్స్ ఎట్ సమ్ ఎక్స్టెంట్ డ్యూ టు మెటల్ శ్రింకేజెస్ ప్రాపర్టీ. సో ఈ మెటల్ శ్రింకేజెస్ ప్రాపర్టీ వలన
సో మెటల్ శ్రింకేజ్ ప్రాపర్టీ వలన సో డైమెన్షనల్ చేంజ్ అనేది జరగటం అనేది జరుగుతుంది. ఎప్పుడు సాలిడిఫికేషన్ అనేది జరిగేటప్పుడు. ఓకే, సో ఎట్ ద టైమ్ ఆఫ్ కూలింగ్, సాలిడిఫికేషన్ మీన్స్ కూలింగ్ ప్రాసెస్. సో ఇక్కడ కూలింగ్ ప్రాసెస్ అనేది జరిగేటప్పుడు సో డైమెన్షనల్ చేంజ్ అనేది జరగటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో దీన్ని మనం సో ప్యాటర్న్ ఎలిమెంట్స్ గా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ శ్రింకేజ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ శ్రింకేజ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ముందుగా డిస్కస్ చేసినట్టు మోర్ దెన్ ప్యాటర్న్ ఎలిమెంట్ అనేది మనం తీసుకున్నట్లయితే ఆఫ్టర్ శ్రింకేజెస్ అంటే సాలిడిఫికేషన్ అనేది జరిగిన తర్వాత మనకి కావాల్సిన రిక్వైర్డ్ ప్రొడక్ట్ అనేది రావటం. సో ఈ రిక్వైర్డ్ ప్రొడక్ట్ అనేది మనకి రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10x10 ఒక వర్క్ పీస్ అనేది తీసుకున్నట్లయితే సో ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనం తయారు చేయడానికి 11x11 అనే ప్యాటర్న్ అనేది తీసుకుంటే మనకి కావాల్సిన రిక్వైర్డ్ 10x10 వర్క్ పీస్ అనేది వస్తుంది. సో దీన్ని మనం శ్రింకేజ్ ఎలిమెంట్స్ గా పిలవటం అనేది జరుగుతుంది. సో ఒకసారి చూడండి. సో డిఫైన్డ్ యాజ్ రిడక్షన్ ఈజ్ డైమెన్షన్స్ ఆఫ్ ద కాస్ట్ డ్యూ టు కూలింగ్ ఆర్ సాలిడిఫికేషన్ ప్రాసెస్. అంటే పోరింగ్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత కాస్టింగ్ ప్రాసెస్ లో పోరింగ్ అనేది చేసిన తర్వాత శ్రింకేజ్ అనేది జరిగేటప్పుడు ఆ సాలిడిఫికేషన్ అనేది జరిగేటప్పుడు డైమెన్షనల్ చేంజెస్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఓకే, సో రైట్. సో దిస్ ఈస్ ద జనరల్ ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్. అంటే మనం ఏ మెటల్ ఆర్ ఏ మెటీరియల్ అనేది తీసుకున్నప్పటికీ కూడా సాలిడిఫికేషన్ అనేది చేసేటప్పుడు కంపల్సరీగా డైమెన్షనల్ చేంజెస్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఇది జనరల్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీ అది. ఓకే, సో ద magnitude ఆఫ్ ద shrinkage varies from metal to metal. ఓకే, బట్ ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ shrinkages. అంటే మనం తీసుకునే ఏ మెటీరియల్ అయినా shrinkages అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి ఫిగర్ లో. సో ఈ లోపల ఉన్న ఈ డైమెన్షన్స్ అనేది మనకి కావాల్సిన రిక్వైర్డ్ డైమెన్షన్స్. ఓకే, ఇది మనకు కావాల్సిన ప్రొడక్ట్. సో ఈ ప్రొడక్ట్ రావాలి అంటే సో ఈ ఎక్స్ట్రా ఈ షేడెడ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఈ షేడెడ్ పోర్షన్ డైమెన్షన్స్ అంతా కూడా యాక్చువల్ ప్యాటర్న్ డైమెన్షన్ అనేది మనం తీసుకోవాలి. అంటే ఈ రిక్వైర్డ్ ఏదైతే ఉంటుంది ఈ రిక్వైర్డ్ కి ఈ మోర్ ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అనేది ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం శ్రింకేజెస్ గా పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఒక డిఫరెంట్ మెటీరియల్ అనేది మనం ఈ విధంగా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో దీని డైమెన్షన్స్ అనేది 5/10 డయామీటర్. ఓకే, సో ఇది సో 5/100 డయామీటర్ అనేది తీసుకో. ఇది రిక్వైర్డ్ ప్రోడక్ట్ అనేది మనకు కావాలి. సో ఇది రిక్వైర్డ్ ప్రోడక్ట్ అనేది మనకి కావాలి అంటే సో మనం తీసుకున్న ప్యాటర్న్ అనేది ఏంటి? అండ్ అగైన్ ప్యాటర్న్ అనేది కూడా ఇక్కడ 5/10 అండ్ 5/100 డైమెన్షన్స్ తో తీసుకున్నట్లయితే ఆఫ్టర్ శ్రింకేజ్ ఏమవుతుంది? సో డైమెన్షనల్ చేంజెస్ అనేది జరగటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 5/9 అని వస్తుంది. శ్రింకేజ్ అనేది జరుగుతుంది కదా, అంటే కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. అంతే ఇక్కడ 5/9. సో ఇక్కడ 5/99 అంటే డైమెన్షన్ చేంజ్ అనేది జరిగింది. సో ఇది మనకి కావాల్సిన రిక్వైర్డ్ మెటీరియల్ కాదు. సో ఇది మనకి కావాల్సిన రిక్వైర్డ్ ప్రొడక్ట్. సో ఇది కావాలి అంటే సో డైరెక్ట్ ఇంతే డైమెన్షన్ తో ప్యాటర్న్ అనేది తీసుకుంటే సో కంప్రెస్డ్ అయిపోతుంది, శ్రింకేజ్ అవుతుంది కాబట్టి. సో అందుకనే ఇక్కడ మనం తీసుకునే ప్యాటర్న్ నే సో 5/11 గా తీసుకోండి. సో ఇక్కడ అగైన్ 111 గా తీసుకోండి 5. సో అంటే ఇక్కడ డైమెన్షన్స్ అనేది సో మోర్ డైమెన్షన్స్ అనేది ఇచ్చినట్లయితే ఆఫ్టర్ కాంట్రాక్షన్ కూడా అంటే సాలిడిఫికేషన్ అనేది జరిగిన తర్వాత అప్పుడు 5/10 అండ్ 5/100 గా రావటం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం శ్రింకేజ్ ఎలిమెంట్స్ గా పిలవటం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ డ్రాఫ్ట్ ఎలిమెంట్స్. సో ఇక్కడ డ్రాఫ్ట్ ఎలిమెంట్స్ అనేది ఏంటంటే డ్రాఫ్టింగ్ ప్రాసెస్. అంటే సో ఇప్పుడు మనం ప్యాటర్న్ అనేది పెట్టి ఒక క్యావిటీ అనేది తయారు చేసాం.
సో ఈ క్యావిటీలో మాల్టెన్ మెటల్ అనేది పోరింగ్ అనేది చేసేటప్పుడు మెటల్ ని మనం ఆఫ్టర్ సాలిడిఫికేషన్ మెటల్ ని మనం రిమూవింగ్ అనేది చేసేటప్పుడు కానీ లేదనుకుంటే ప్యాటర్న్ పెట్టి క్యావిటీ తయారు చేసేటప్పుడు కానీ ప్యాటర్న్ రిమూవ్ చేసేటప్పుడు అదర్ దెన్ సో ఒక ప్రొడక్ట్ అనేది మనం తయారు చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్ ని కాస్టింగ్ ప్రాసెస్ తర్వాత ఆ ప్రొడక్ట్ ని మనం బయటకు తీసేటప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి ఏవైతే ఉంటాయో అంటే క్యావిటీస్ యొక్క సర్ఫేసెస్ కార్నర్ యొక్క సర్ఫేసెస్ అనేది సో బ్రిటల్ అవటం అనేది జరుగుతుంది అంటే స్లైట్ గా విరిగిపోవటం అనేది జరుగుతుంది. సో రైట్, సో వెన్ ద ప్యాటర్న్ ఈజ్ రిమూవ్ అంటే ప్యాటర్న్ అనేది ఎప్పుడైతే మనం రిమూవింగ్ అనేది చేస్తున్నామో ఫ్రమ్ ద మోల్డ్ అంటే మనం తీసుకునే క్యావిటీ ఆర్ మోల్డ్ అనేది తీసుకుంటున్నాం కదా, మోల్డ్ లో మనం ప్యాటర్న్ అనేది పెట్టాం. సో అంటే క్యావిటీ అనేది తయారు చేయడానికి. సో ఇప్పుడు ప్యాటర్న్ అనేది ఎప్పుడైతే మనం రిమూవింగ్ అనేది చేస్తున్నాం ఫ్రమ్ ద మోల్డ్ నుంచి, సో ద ప్యారలల్ సర్ఫేస్ టు ద డైరెక్షన్ అట్ విచ్ the pattern is withdrawn gets damaged slightly and gets convert into slightly tapered surface. అంటే మనం ఆ ప్యాటర్న్ అనేది మనం బయటకు తీసేటప్పుడు ఆ సైడ్స్ లో ఉన్న చూడండి ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ప్యాటర్న్ అనేది తీసుకున్నాం, ఇది ప్యాటర్న్. ఓకే, సో ఇదంతా కూడా మోల్డ్, శాండ్ మోల్డ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఈ డైరెక్షన్ లో డ్రిఫ్టింగ్ అనేది పైకి తీసేటప్పుడు ఈ ఎడ్జెస్ లో ఉన్న ఈ ఎడ్జెస్ అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడ నుండి వెరీ స్లైట్ గా డ్యామేజ్ అనేది జరగటం అనేది జరుగుతుంది. ఓకే, సో ద ప్యారలల్ సర్ఫేస్ అంటే దీనికి ఇది ప్యారలల్, సో ఇది రెండు ప్యారలల్, ఇవి రెండు ప్యారలల్, ఇవి రెండు ప్యారలల్. సో ద ప్యారలల్ సర్ఫేస్ టు ద డైరెక్షన్ అట్ విచ్ ద ప్యాటర్న్ ఈజ్ విత్డ్రాన్ ప్యాటర్న్ అనేది బయటకు తీసేటప్పుడు గెట్స్ డ్యామేజ్డ్. సో అంటే పగిలిపోవటం అనేది జరుగుతుంది. సో ఈ పగిలిపోవటం అనేది ఈ డైరెక్షన్ లోని ఈ డైరెక్షన్ లో సమ్ డిఫరెంట్ డైరెక్షన్ లో విరిగిపోవటం అనేది జరుగుతుంది స్లైట్లీ అండ్ గెట్స్ కన్వర్ట్స్ ఇంటూ స్లైట్లీ ట్యాపర్డ్ సర్ఫేస్. సో ఈ విధంగా మనం బయటకు తీసేటప్పుడు ఇక్కడ బ్రిటిల్ అవటం అనేది డ్యామేజ్ అవటం అనేది జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ స్లైట్ గా ఈ విధంగా డ్యామేజ్ అనేది ట్యాపర్డ్ షేప్ లో రావటం అనేది జరుగుతుంది. సో అలాంటి క్యావిటీలో మనం పోరింగ్ మెటల్ వేసినప్పటికీ కూడా ఒక రిక్వైర్డ్ ప్రొడక్ట్ అనేది రావటం అనేది జరగదు. ఓకే, సో ద ప్యారలల్ సర్ఫేస్ అండ్ ప్యాటర్న్స్ ఆర్ మేడ్ స్లైట్లీ ట్యాపర్డ్ నియర్లీ 1 to 2 degrees. అంటే సో ఇప్పుడు మనం తీసుకునే ప్యాటర్న్ అనేది వెరీ స్లైట్ 1 or 2 degrees తో మనం తీసుకునే ప్యాటర్న్ అనేది సో డైరెక్ట్ గా ఈ ప్యారలల్ లా కాకుండా సో జస్ట్ ట్యాపర్డ్ షేప్ లోకి ప్యాటర్న్ అనేది మనం తీసుకోవటం అనేది చేయాలి. సో ఈ ప్యాటర్న్ యొక్క యాంగిల్ అనేది ఎంత, ఈ ప్యారలల్స్ అనుకుంటే ఈ ప్యారలల్స్ కి సో 1 degree గానీ ఆ 2 degrees గానీ ఆ 1 or 2 degrees తో ట్యాపర్డ్ షేప్ అనేది మనం కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ద ప్యారలల్ సర్ఫేస్ ఆన్ ప్యాటర్న్ పైన ఆర్ మేడ్ స్లైట్లీ ట్యాపర్డ్ 1 or 2 degrees. So this allow easy removal of the pattern from the mold. సో అలా 1 to 2 degrees అనేది మనం ప్యాటర్న్ అంటే ఇలా స్ట్రైట్ గా కాకుండా సో ఇలా ఇంత ప్యారలల్ తో మనం ప్యాటర్న్ అనేది తయారు చేసుకున్నట్లయితే సో ఈజీగా డ్రిఫ్టింగ్ అనేది ఈజీగా బయటికి తీయడం అనేది జరుగుతుంది. సో వితౌట్ డ్యామేజ్ ఆఫ్ ద మోల్డ్. ఓకే, ఫ్రమ్ ద మోల్డ్ అండ్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ కాస్టింగ్ ప్రాసెస్. అంటే కాస్టింగ్ ప్రాసెస్ అనేది చేసినప్పటికీ కూడా సో ఇక్కడ కూడా ఎఫెక్ట్ అనేది ఏమి కూడా జరగదు. అంటే ఈ సైడ్స్ కి ఎఫెక్ట్ అనేది ఏమి కూడా జరగదు. సో ఇక్కడ చూడండి ఫిగర్ లో ఇక్కడ మీకు ఇచ్చాం. సో ఇది ప్యాటర్న్. ఓకే, సో కింద ఉండేది కంప్లీట్ గా మోల్డ్, ఇదంతా కూడా ఏంటి సో MOLD మోల్డ్. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్, ఇది ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ కి కంపల్సరీగా ఈ ఎడ్జెస్ లో సో 1 to 2 degrees తో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే సో ఈజీగా బయటికి డ్రిఫ్ట్ అవుట్ అనేది మనం ఈజీగా బయటికి రిమూవింగ్ అనేది చేయొచ్చు. సో వితౌట్ డ్యామేజ్ ఆన్ సర్ఫేసెస్ ఆఫ్ ద క్యావిటీ యొక్క సర్ఫేసెస్ అనేది డ్యామేజ్ అనేది ఏమి కూడా జరగకుండా ఈజీగా మనం రిమూవింగ్ అనేది చేయొచ్చు. సో దీస్ చేంజెస్ ఇన్ ప్యాటర్న్ సర్ఫేస్ ఈ మనం తీసుకున్న ప్యారలల్ సర్ఫేస్ ఏదైతే 1 or 2 degrees తో మనం ఎక్స్ట్రా ఏదైతే తీసుకుంటున్నామో దిస్ చేంజ్ ఇన్ ప్యాటర్న్ సర్ఫేసెస్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ డ్యామేజెస్. సో డ్యామేజెస్ నుండి ప్రివెంట్ అనేది మనం చేయొచ్చు. సో దీన్ని మనం డ్రాఫ్ట్ ఎలిమెంట్స్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో మొత్తం చూడండి.